పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ కన్నుమూశారు. 1985లో ఖానాపూర్ నుంచి ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు గోవింద్ నాయక్. ఇక 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో బీఆర్ఎస్ నుంచి ఆయన గెలవటం జరిగింది. ఇక మొత్తం కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు గోవింద్ నాయక్. గోవింద్ నాయక్ మృతి పట్ల ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంతాపం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అజ్మీరా గోవింద్ నాయక్ తన స్వగృహమైనటువంటి దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో తుదిశ్వాసను విడిచారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1985 సంవత్సర కాలంలో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1985లో ఇండిపెండెంట్గా ఖానాపూర్ శాసనసభ్యులుగా గెలిచి 1989 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. టీడీపీ పార్టీ నుంచి 1994 నుండి 99 వరకు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2004 నుండి 2008 వరకు 3 దశాబ్దాలు ఖానాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతగానే కొనసాగుతూ ఉన్నారు. ఆయన మృతి పట్ల ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో పలు పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలిపారు. దీని గురించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. సతీష్, కొంతమంది ప్రముఖులు అంటే రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అంశంలో? ముఖ్యంగా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకులు అజ్మీరా గోవింద్ నాయక్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైపోయిన పరిస్థితి అన్నమాట. ముఖ్యంగా ఆయన ప్రస్థానం కనుక చూస్తే 1985లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సో ఎమ్మెల్యేగా 3 సార్లు కూడా మరి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన ఘనత ఖానాపూర్ లో ఆయన ఒక మైలురాయిగా నిలిచిన పరిస్థితి కనబడుతోంది. 1985, 1989 వరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినారు. దాని తర్వాత మళ్ళీ 1994 నుంచి 1999 వరకు కూడా టీడీపీ నుంచి పోటీ చేసి అక్కడ కూడా గెలిచిన పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 2004లో జాయిన్ అయ్యారు. 2004లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచి 2008 వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేగా గెలిచినారు. సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయ ప్రస్థానం దాదాపు 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా ముగిసిపోయిన పరిస్థితి కనబడుతోంది. సీనియర్ నాయకుడుగా ఉన్నాడు. అత్యంత కీలక నాయకుల్లో ఇతను కూడా ఒకరు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కీలకంగా మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న సమయంలో కీలకంగా ఎవరైతే 16 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం రాజీనామా చేశారో సో వాళ్ళలో ఈయన కూడా ఒక పర్సన్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఆయన 2008 ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం కూడా మరి ఏదైతే 2008 తర్వాత మరి క్రియాశీలకమైనటువంటి అంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కూడా ఆయన సలహాదారుడుగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సీనియర్ నాయకుడుగా పెద్ద ఎత్తున ఆయనకు పేరు కూడా ఉంది. ఖానాపూర్ కు సంబంధించినటువంటి ఏరియాకు సంబంధించినటువంటి మంచి పట్టున్న నాయకుడు ఆయనకు గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన సొంత గ్రామం అయినటువంటి దండేపల్లి మండలం లింగాపూర్ లో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మృతికి కూడా మరి పలు అందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్ కూడా మరి సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాంతో పాటు జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ కూడా సంతాపాన్ని తెలిసిన పరిస్థితి ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది చెప్పిన పరిస్థితి ఉంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రగాఢ సానుభూతి. కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే స్పందించారు. ఆయన ఆత్మ శాంతి కూరాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఒక మంచి లీడర్, మంచి పట్టున్నటువంటి లీడర్, మంచి అంటే రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులు చేయకుండా అంటే ఎలాంటి విమర్శలకు పోకుండా అంత అత్యంతమైనటువంటి మంచి రాజకీయాలు చేసినటువంటి నేతను కోల్పోయామంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామంటూ కూడా మరి అందరూ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. సానుభూతిని అయితే అందరూ తెలుపుతున్న పరిస్థితులు కనబడుతా ఉన్నాయి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అజ్మీరా గోవింద్ నాయక్ తన స్వగృహమైనటువంటి దండేపల్లి మండలంలో లింగాపూర్ గ్రామంలో కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కానీ ఒక మంచి రాజకీయ నేతను కోల్పోయామంటూ కూడా దీని మీద కూడా అందరూ స్పందిస్తూ ఉన్నారు.